రేవంత్ రెడ్డి గారికి ఇది మార్నింగ్ నాకు కొంచెం ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ ప్రాంతంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమున్నది ఏం కథ అంటే రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ పిక్చర్ ఇచ్చేసిరంట ఏసీబీ అధికారులు. ఇది చాలా అత్యంత విశ్వసనీయ సమాచారం మిత్రులారా. ఒక పిక్చర్ ఇచ్చేసిరంట. ఏం పిక్చర్ ఇచ్చిరంట, సార్ మీరు అనుకుంటున్నట్టు ఆయన ఎక్కడ కూడా అదరలేదు బెదరలేదు, అట్ ద సేమ్ టైము ఆయన అవినీతి చేసినట్టు మనం ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నామో ఆ ఆరోపణకు సంబంధించినటువంటి ఎలాంటి ఎవిడెన్సెస్ కూడా ఆయన స్టేట్మెంట్లో కానీ ఆయన ఇచ్చినటువంటి సమాధానంలో కానీ మనకి ఎక్కడ కూడా దొరుకుతున్నట్టుగా అనిపిస్తలేదు అని చెప్పేసి కొంత ఆ అంశాలను పొందుపరిచి వారు రేవంత్ రెడ్డికి ఒక నివేదిక ఇచ్చారంట. అంటే దీంతో ఏం క్లారిటీగా అర్థమైపోయింది, ఇంత మటుకే తెలిసింది మనకు మార్నింగ్. దీంతో ఏం క్లారిటీ అర్థమైంది, సార్ మేము మన కేటీఆర్ను ఈ కేసులో అరెస్ట్ చేయలేము, ఈ కేసులో అరెస్టు చేయలేము. ఒకవేళ అరెస్టు గీయాల్సి వస్తే పైన ఈడీ అధికారులు ఉంటారు కదా, వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి ఎవిడెన్స్ లేకపోయినా ఏమి లేకపోయినా అరెస్ట్ చేసినాక వాళ్ళు ఎవిడెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. మనం వాళ్ళ లిక్కర్ పాలసీ కేసులో చూడలే, వాళ్ళ ఎవిడెన్స్ ఏంది లిక్కర్ పాలసీ కేసులో, ఒకరిని అరెస్ట్ చేస్తారు, వారి నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు, వాని స్టేట్మెంటే వాళ్ళకు ఆధారం నెక్స్ట్ ఇంకొకరిని అరెస్ట్ చేయడానికి. ఆ స్టేట్మెంట్లో వాడు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఒక ఎక్స్ పేరు చెప్తాడు, ఆ ఎక్స్ని అరెస్ట్ చేస్తారు. మళ్ళీ ఆ ఎక్స్ తోటి ఆయన అలా రిమాండ్ రిపోర్ట్లో ఒక వై పేరు చెప్తారు, ఆ వైని అరెస్ట్ చేస్తారు. ఆ వైని అరెస్ట్ చేసి ఆ వై రిమాండ్ రిపోర్ట్లో జడ్ పేరు చెప్తారు, ఆ జడ్ని అరెస్ట్ చేస్తారు. ఇట్లనే జరిగింది ఆ డ్రామా మొత్తం లిక్కర్ పాలసీ కేసు. సేమ్ అట్లనే ఏసీబీకి మనకు అధికారం ఉండదు, మనం ఆధారాలు లేకుండా రేపటి నాడు కోర్టు మనకు మొట్టికాయలు వేస్తుంది అని చెప్పేసి ఆధారాలు లేకుండా మనం దాన్ని మూవ్ కాలేము. ఒకవేళ దీంట్లో అరెస్ట్ చేసుకోవాలా మీరు రాజకీయంగా మనము అది కావాలనుకుంటే మాత్రము మీరు ఈడీ నుంచి మాత్రమే దీన్ని చేయొచ్చు తప్ప అందులో క్లియర్ కట్ ఎవిడెన్స్ కానీ అట్లాంటిది ఏమీ లేదన్నటువంటి మాటని క్లియర్గా రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇది కథ జరిగినటువంటి వ్యవహారం. సో మొత్తంలో ఏమైంది, అటు తిప్పి ఇటు తిప్పి ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ ఆయన ప్రాపర్ సమాధానం చెప్తా ఉన్నాడు. ఆయన ప్రాపర్గా నేను ఇయ్యలేదు, నేను సదకం పెట్టలేదు, ఒకవేళ నేను దానికి అది చెప్పలేదు అంత అధికారులు చేసిరా అంటే తప్పు అవుతుంది. ఎందుకంటే కేటీఆర్ సంతకం పెట్టిండు ఆ ఫైల్ మీద, ఆయన చెప్పిండు, ఆయన బాజాప్తా చెప్పిండు, నేనే పంపించినా, నేనే ఆదేశాలు ఇచ్చినా, నేనే మా సెక్రటరీకి చెప్పినా, ఇగో ఇదిలో జరిగింది నేనే, మనము ఇంకొక ఆల్టర్నేట్ ఆలోచించింది నేనే, హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా నాకు అధికారం ఉంది, క్యాబినెట్ మంత్రిగా నా శాఖలో ఉన్నటువంటి దాంట్లో నాకు అధికారం, ఆయన క్లియర్గా అన్నీ చెప్తా ఉన్నాడు. దాంట్లో ఇంకా ట్రస్ట్ ఆఫ్ బ్రీచ్ ఏడికెళ్ళ ఉంది, ఈ మొత్తం ఏడికెళ్ళ ఉంది, అవినీతి ఏడికెళ్ళి ఉంది, ఇందులో అవినీతికి పాల్పడేట ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకు క్లియర్గా అర్థమైపోయింది.